అల్లరి చేయకండి పిల్లలు, మీకొక కథ చెబుతాను. రామాపురంలో శివయ్య అనే మంచి రైతు ఉండేవాడు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్దవాడి పేరు రామయ్య మరియు చిన్నవాడి పేరు దానయ్య. రామయ్య చాలా అత్యాసపరుడు, స్వార్థపరుడు. దానయ్య తండ్రి వలె చాలా మంచివాడు, ఇతరులకు సాయం చేసే గుణం ఉన్నవాడు. రామయ్య దానయ్యలు తండ్రికి వ్యవసాయంలో చాలా సహాయం చేసేవారు. పెండ్లి వయసుకు వచ్చిన తన కుమారులకి వివాహం చేద్దాం అని శివయ్య అనుకున్నాడు. అలా అనుకున్న శివయ్య తన కుమారులిద్దరికీ వివాహం జరిపించాడు. రామయ్య భార్య పేరు భారతి. భారతి కూడా రామయ్య వలె అత్యాసపరురాలు. దానయ్య భార్య పేరు సీత. సీత దాని వలె మంచి గుణవంతురాలు. సీత ఇంటి పనులన్నీ చాలా చక్కగా చేసేది. భారతి రామయ్య వల్లే డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉండేది. ఇంటి పనుల్లో అస్సలు సాయం చేసేది కాదు. కొన్ని రోజులకు శివయ్య ఆరోగ్యం చాలా క్షీణించింది. అప్పుడు శివయ్య తన కుమారులను పిలిచి ఇలా అన్నాడు: నాయనా రామయ్య, నీవు ఇంటికి పెద్దవాడివి. నా తర్వాత మన ఆస్తిని నువ్వు 2 సమభాగాలుగా చేసి తమ్ముడు నువ్వు సమానంగా పంచుకొని ఆనందంగా ఉండండి. తర్వాత దానయ్యను పిలిచి ఇలా అన్నాడు: బాము దానయ్య, నువ్వు చాలా మంచి గుణం ఉన్నవాడివి. నువ్వు అన్నయ్య కలిసిమెలిసి ఉండండి. నీకు తూర్పు దిక్కున ఉన్న పొలంలో అన్నయ్య ఎంత ఇస్తే అంత తీసుకో అని చెప్పాడు శివయ్య. కొన్ని రోజుల తర్వాత శివయ్య చనిపోయాడు. ఇప్పుడు రామయ్య ఆస్తిని ఊరి పెద్దల సమక్షంలో ఇలా పంచాడు: ఇంటికి పెద్దవాడు అయినందున ఇంటిని నన్ను తీసుకోమని చెప్పాడు. అలాగే ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలమును తమ్మునికి ఇవ్వమని చెప్పాడు. అదేవిధంగా తూర్పున దిక్కున ఉన్న పొలంలో 3 వంతులు నాకు, 1 వంతును తమ్ముడికి ఇవ్వాలని చెప్పాడు. దానికి ఊరు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. కానీ దానయ్య ఇలా అన్నాడు: సరే అన్నయ్య, నువ్వు ఎలా అంటే అలా కానివ్వు. దానయ్యకి అన్యాయం జరిగింది అని బాధపడిన ఊరు ప్రజలు దానయ్యకు తమ తోచిన సహాయం చెయ్యాలి అని నిశ్చయించారు. అలా దానయ్య భార్య సీత చాలా కష్టపడి వ్యవసాయం చేసుకునేవారు. కానీ రామయ్య తనకు వచ్చిన వాటా పొలంను కౌలుకి ఇచ్చి వచ్చిన డబ్బుతో అధిక వడ్డీకి అప్పులు ఇచ్చి ప్రజలను పీడించుకుని తినేవాడు. దానయ్య తనకు వాటాగా వచ్చిన స్థలంలో ఊరి ప్రజల సాయంతో ఇల్లు కట్టుకుంటాడు. రామయ్య అధిక వడ్డీలు వసూలు చేసి తక్కువ సమయంలోనే ఎంతో ధనవంతుడవుతాడు. నౌకర్లు చాకర్లతో రామయ్య దంపతులు చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. తమ్ముడు ఊర్లో ఎక్కడ కనబడినా తెలియని వారి వలె ఉంటాడు రామయ్య. కానీ దానయ్య ఊరి ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ తనకు తోచిన సహాయం చేస్తూ ఉంటాడు. ఒకసారి ఊరిలో కరువు వచ్చి పంటలు పండవు. అప్పుడు దానయ్య తనకు వాటాగా వచ్చిన పొలంలో బావి తవ్వాలి అని తలచి బావి తవ్వుతాడు. బావి తవ్వుతున్న దానయ్యకు వెండి బంగారంతో నిండి ఉన్న నిధి దొరుకుతుంది. ఆశ్చర్యంతో చూసిన భార్యాభర్తలు చాలా సంతోషిస్తారు. నిధి గురించి దానయ్య తన భార్యతో ఇలా అంటాడు: సీత, ఈ నిధి గురించి మా అన్నయ్యకు చెప్పి తనకు కూడా వాటా ఇస్తాను. మీ నాన్నగారికి మీ అన్నయ్య గురించి తెలుసు కాబట్టే పొలం ఎంత ఇస్తే అంతా తీసుకో అన్నారు. కనుక మీ అన్నయ్యకి చెప్పనవసరం లేదు, వాటా ఇవ్వనవసరం లేదు. దానయ్య మరియు సీత తనకు వచ్చిన సిరి సంపదలను కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ ఊరిలో మంచి పనులు చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా మంచి ఇల్లు కట్టుకుని హాయిగా ఉండేవారు. హఠాత్తుగా ధనవంతుడైన తమ్ముడిని చూసి అసూయపడిన దంపతులు దానయ్య కంటే ఎక్కువ ఆస్తి సంపాదించాలని భార్య సలహా మేరకు జోదం ఆడి మొత్తం ఆస్తినంతటినీ తగలవేస్తాడు రామయ్య. జోదంలో ఆస్తి పోవటంతో రామయ్య ఆరోగ్యం క్షీణిస్తుంది. తనను పరీక్షించిన వైద్యుడు తనకు వచ్చిన వ్యాధి తగ్గాలి అంటే చాలా ధనం అవసరమని చెప్తాడు. ఊరి ప్రజలు రామయ్యకు తగిన శాస్తి జరిగిందని అనుకుంటారు.
ఆ నోట ఈ నోట దానయ్యకు తన అన్న గురించి తెలిసి వెంటనే అన్న ఇంటికి వెళ్తాడు. తన అన్నను చూసిన దానయ్యకు హృదయం చలించి వైద్యుని పిలిచి ఎంత ధనమైనా పర్వాలేదు వైద్యం చేయమని వైద్యంతో చెప్తాడు. మంచి వైద్యం చేయించడం వల్ల అనతి కాలంలోనే రామయ్య ఆరోగ్యం బాగవుతుంది. ఎంత తప్పు చేశానో తెలుసుకున్న రామయ్య వెంటనే తన తమ్ముడి ఇంటికి వెళ్ళి తన తప్పును క్షమించమని తమ్ముడిని ప్రాధేయపడతాడు. పడలో పడకు, క్షమాపణలు ఎందుకట్టయ్యా, ఈ ధనం తీసుకుని వ్యవసాయం మొదలుపెట్టు. అలా రామయ్య అతని భార్య వ్యవసాయం చేస్తూ ఊరి వారికి సహాయం చేస్తూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అది పిల్లలు, మనం మంచి చేస్తే మనకి మంచి ఎదురవుతుంది, చెడు చేస్తే చెడు ఎదురవుతుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.